వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఆ వ్యాఖ్యలు ప్రపంచ దేశాలపై పన్నుల గురించో, భారత్ పాక్ యుద్ధం ఆపడం గురించో, లేదంటే వెనుజువేలా వ్యవహారం గురించో కాదు. ట్రంప్ ఈసారి ఏలియన్స్, యుఎఫ్ఓల గురించి మాట్లాడారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతో గ్రహాంతర వాసుల అంశం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అమెరికా ప్రభుత్వం వద్ద ఏలియన్స్, యుఎఫ్ఓల గురించి ఉన్న రహస్య ఫైళ్లను గుర్తించి ప్రజలకు వెల్లడించే ప్రక్రియను ప్రారంభించాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో అమెరికాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా గ్రహాంతర వాసుల ఉనికిపై ఉన్న అనుమానాలు, చర్చలు, ఊహాగానాలు మళ్లీ వేడెక్కాయి. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా మాట్లాడుతూ ప్రజల్లో ఏలియన్స్ గురించి చాలా కాలంగా ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ఏదైనా దాచిపెట్టకుండా బయట పెట్టాలని భావిస్తున్నానని తెలిపారు. ఏలియన్స్ లో ఎవరున్నారు, ఏముంది అనే విషయం నాకు పూర్తిగా తెలియదు, కానీ ప్రభుత్వం వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి ప్రజలకు తెలియాల్సిన విషయాలను వెల్లడిస్తాం అని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదానికి పూర్వాపరాలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కొంతకాలం క్రితం ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ గ్రహాంతర వాసులు ఉన్నారని తాను నిర్ధారించలేనని, అయితే అలాంటి అవకాశాన్ని పూర్తిగా ఖండించలేమని అన్నారు. తాను ఎప్పుడూ ఏలియన్స్ ను చూడలేదని చెప్పారు. అలాగే అమెరికాలోని ప్రసిద్ధ రహస్య ప్రాంతం ఏరియా 51 లో ఏలియన్స్ ను దాచిపెట్టారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. తన పదవీ కాలంలో భూమిపై గ్రహాంతర వాసులు సంచరించినట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఒబామా పేర్కొన్నారు. ఒబామా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ గోప్య పత్రాల విషయంలో పారదర్శకత ఉండాలని ఆయన అన్నారు. దీంతో అమెరికా రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో, అలాగే శాస్త్రవేత్తల్లో ఈ అంశం మళ్లీ ప్రధాన చర్చగా మారింది. ఏలియన్స్ గురించి చర్చ కొత్తది కాదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో అనేక యుఎఫ్ఓ ఘటనలు నమోదయ్యాయి. ఆకాశంలో గుర్తు తెలియని వెలుగులు, వింత ఆకారాల ఎగిరే వస్తువులు కనిపించాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. కొన్నిసార్లు వీటిని సైనిక విమానాలుగా గుర్తించారు. మరికొన్ని సందర్భాల్లో వాతావరణ పరిస్థితులు, శాస్త్రీయ ప్రయోగాలు, రాడార్ లోపాలు కారణమని అధికారులు తెలిపారు. అయితే కొన్ని ఘటనలు స్పష్టత లేకుండా మిగిలిపోయాయి. ఈ కారణంగా ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. ప్రత్యేకంగా ఏరియా 51 చుట్టూ అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. అక్కడ రహస్య సైనిక ప్రయోగాలు జరుగుతాయని ప్రభుత్వం అంగీకరించింది. కానీ అక్కడ ఏలియన్స్ ను దాచిపెట్టారని వచ్చిన ఆరోపణలను మాత్రం ఎప్పటికప్పుడు ఖండించింది. అయినప్పటికీ ప్రజల్లో ఆ ప్రాంతంపై ఆసక్తి తగ్గలేదు. 2024 మార్చిలో అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన నివేదికలో గ్రహాంతర సాంకేతికతకు సంబంధించి తమ వద్ద ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నమోదైన యుఎఫ్ఓ ఘటనలను సమీక్షించినప్పటికీ అవి ఎక్కువగా సహజ కారణాలు లేదా మానవ నిర్మిత సాంకేతిక అంశాలే కావచ్చని నివేదిక పేర్కొంది. భూమికి వెలుపల జీవులు వచ్చి వెళ్లారనే నిర్ధారిత ఆధారాలు తమకు లభించలేదని అధికారులు వెల్లడించారు. అయితే శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం విశ్వం ఎంతో విశాలమైనది. లక్షల కోట్ల గెలాక్సీలు, కోట్లాది నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు ఉన్నాయి. ఇంత పెద్ద విశ్వంలో జీవం భూమిపైనే మాత్రమే ఉందని ఖచ్చితంగా చెప్పలేమని వారు అంటున్నారు. అందుకే ఇతర గ్రహాల్లో సూక్ష్మజీవులు లేదా అభివృద్ధి చెందిన జీవరాశులు ఉండే అవకాశం ఉందని పరిశోధనలు కొనసాగుతున్నాయి. నాసా వంటి సంస్థలు కూడా అంతరిక్షంలో జీవానికి సంబంధించిన ఆధారాల కోసం నిరంతరం శోధనలు చేస్తూనే ఉన్నాయి. ట్రంప్ తాజా నిర్ణయం ఈ నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం వద్ద ఉన్న పాత గోప్య పత్రాలు, సైనిక రికార్డులు, పరిశోధన నివేదికలు అన్నింటినీ తిరిగి పరిశీలించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ప్రజలకు తెలియాల్సిన అంశాలను వర్గీకరించి విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే అన్ని పత్రాలు పూర్తిగా బయటకు వస్తాయా, లేక భద్రతా కారణాల వల్ల కొంత సమాచారం గోప్యంగానే ఉంచుతారా అనే ప్రశ్నలు ఇంకా అనుమానంగానే ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం యుఎఫ్ఓలను అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమినా అనే పదంతో పిలుస్తోంది. వీటిపై ప్రత్యేక కమిటీలు పనిచేస్తున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో కొన్ని వీడియోలు కూడా విడుదలయ్యాయి. వాటిలో కనిపించిన ఎగిరే వస్తువులు సాధారణ విమానాల కంటే భిన్నంగా కదిలినట్లు కనిపించాయి. అయితే వాటి వెనుక గ్రహాంతర వాసుల పాత్ర ఉందని ఎవరూ నిర్ధారించలేదు. ట్రంప్ ఈ అంశంపై సెక్యూరిటీ ఏజెన్సీలు, రక్షణ విభాగం అధికారులను రంగంలోకి దింపినట్లు సమాచారం. గతంలో దాచిపెట్టిన పత్రాలు ఉంటే వాటిని సేకరించి
సమీక్షించాలని ఆయన ఆదేశించినట్లు చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడమే లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు. ఈ నిర్ణయంతో శాస్త్రవేత్తల్లో కూడా ఆసక్తి నెలకొంది. నిజంగా కొత్త సమాచారం వెలుగులోకి వస్తే ఖగోళ శాస్త్ర పరిశోధనలకు కొత్త దారులు తెరుచుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఏలియన్స్ పై ఉన్న అపోహలు కూడా తొలగిపోవచ్చు. అయితే కొందరు నిపుణులు జాగ్రత్తగా స్పందిస్తున్నారు. ఏ విషయాన్నైనా ఆధారాలతోనే అంగీకరించాలి, ఊహాగానాలకు లోను కాకూడదని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇప్పుడు అమెరికా ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై దృష్టి సారించారు. నిజంగా రహస్య పత్రాలు విడుదలవుతాయా, అందులో ఏ విషయాలు బయటపడతాయి అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ట్రంప్ తాజా ప్రకటనతో ఏలియన్స్ అంశం మళ్లీ ప్రపంచ చర్చగా మారింది. అంతరిక్షంలో జీవం ఉందా లేదా అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఈ ప్రకటనతో అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఏ స్థాయిలో సమాచారం కలిగి ఉందో తెలిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.